నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన సినిమా కశ్మీర్ ఫైల్స్. ఈ సినిమా స్ఫూర్తిగా ఇప్పుడు విశాఖ ఫైల్స్ తయారవుతోంది. కశ్మీర్ ఫైల్స్ సినీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తే విశాఖ ఫైల్స్ విడుదలకు ముందే పొలిటికల్ సర్కిల్స్ ను కుదిపేస్తోంది. రాజకీయ రంగస్థలంపై ఆవిష్కరణకు సిద్ధమవుతున్న విశాఖ ఫైల్స్ సినిమా అనుకుంటే మీరు పొరపడినట్లే. విశాఖ కేంద్రంగా గత 5 ఏళ్లుగా చోటు చేసుకున్న భూదందాలపై టీడీపీ ఎక్కుపెట్టిన అస్త్రమే విశాఖ ఫైల్స్. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ విశాఖ ఫైల్స్ లో ఏముండనున్నాయి? ఈ పొలిటికల్ పిక్చర్ లో విలన్ ఎవరు? సినిమాల్లో హీరోలు ఉంటారు, విలన్స్ ఉంటారు. కానీ ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్న విశాఖ ఫైల్స్ లో విలన్ క్యారెక్టర్లే ఎక్కువగా ఉంటారని చెబుతోంది అధికార టీడీపీ. గత 5 ఏళ్లలో విశాఖ కేంద్రంగా చోటు చేసుకున్న భూ ఆక్రమణలు, ఇతర దందాలను బయటపెట్టేందుకు విశాఖ ఫైల్స్ తయారు చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ పొలిటికల్ ఫైల్స్ లో ఏముంటుంది, ఎవరిని టార్గెట్ చేస్తుందనేది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఎన్నో పోరాటాలు చేసింది టీడీపీ. జనసేనాని పవన్ కూడా అప్పట్లో విశాఖలో భూదందాలపై పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ప్రతిపక్షంగా టీడీపీ, జనసేన ఎంత గొంతు చించుకున్నా గత ప్రభుత్వం చెలించలేదు. విశాఖ భూదందాల్లో వైసీపీ ముఖ్య నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులపై ఆరోపణలు వచ్చినా గత పాలకులు అస్సలు పట్టించుకోలేదని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేతులు మారడంతో విశాఖ భూములపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటం, ఈ 3 పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంతో విశాఖ భూముల దందాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అక్రమాలకు పాల్పడిన నేతలపై చర్యలు తీసుకునేలా విశాఖ ఫైల్స్ సిద్ధం చేస్తోంది. గత వారం విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ ఫైల్స్ ను రూపొందించాలని మాజీ మంత్రి గంటాను ఆదేశించారు. సీఎం సూచనలతో రంగంలోకి దిగిన గంటా త్వరలో విశాఖ ఫైల్స్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. గత నెలలో ఋషికొండ రహస్యాలను ఛేదించిన గంటాకు ప్రత్యేకంగా ఈ పని అప్పగించడమే రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. గత ప్రభుత్వంలో నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ ను సామాన్యులెవరూ చూడలేకపోయారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే సెక్యూరిటీని ఛేదించుకుని వెళ్లిన గంట ఋషికొండ రహస్య భవనాలను మీడియాకు చూపించడం ద్వారా వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు భూదందా బాగోతం బయటపెట్టే పనిని గంటాకే అప్పగించారు చంద్రబాబు. ఇక అధినేత ఆదేశాలతో రంగంలోకి దిగిన గంట విశాఖలో అక్రమ భూ బాగోతాలను బయటకు తీస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ సీనియర్ నేతలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న అసైన్ భూములతో పాటు విశాఖ నగరంలోని ఖరీదైన ప్రాంతంలోని దస్పల్లా, ఎన్సీసీ, హయగ్రీవ ప్రాజెక్టు భూములు వైసీపీ నేతల పరమైన వైనాన్ని బయటపెట్టనున్నట్లు టీడీపీ చెబుతోంది. ఈ భూదందాలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు అందినా గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉండటంతో ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందోనని టెన్షన్ కనిపిస్తోంది. వైసీపీ బడా లీడర్లపైనే ఎక్కువగా ఆరోపణలు ఉండటంతో పార్టీకి మరింత డ్యామేజ్ జరిగే ప్రమాదముందని ఆ పార్టీ క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు భూములు, గనుల వ్యవహారాలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు విశాఖ భూ అక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం వైసీపీ నేతలను మరింత టెన్షన్ కు గురిచేస్తోంది. మొత్తానికి టీడీపీ ఆధ్వర్యంలో వస్తున్న విశాఖ ఫైల్స్ ఎవరి కొంప ముంచుతుందనేదే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.